అంటూ నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ తుంగభద్ర ప్రాజెక్టుకు ఉన్నటువంటి 33 గేట్లను తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు స్టాప్ లాగులను నిల్వ ఉంచుకోవాలని సూచించింది. ఏకే బజాజ్ నేతృత్వంలో తుంగభద్ర మండలి నియమించిన 6 సభ్యుల కమిటీ ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు జలాశయం భద్రత, గేట్ల పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేసిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున మంత్రి లోకేష్తో అదానీ పోర్ట్స్ ఎండీ భేటీ. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్తో అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరణ్ అదానీని లోకేష్ సత్కరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు, బాధితులకు పునరావాసం కల్పించడానికి అదానీ గ్రూప్ సంస్థల తరఫున 25 కోట్ల విరాళం అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు లోకేష్ కరణ్ అదానీ తెలియజేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశాను. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. ఇదే అదానీ గురించి ఈనాడు జ్యోతి ఎస్పెషల్లీ బాగా అటాకింగ్గా రాసుకొచ్చింది. ఇదివరకు అదానికి అమ్మేస్తున్నారా అన్నటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇండస్ట్రియలిస్టులను రప్పించడం గొప్ప లేకపోతే వద్దంటం గొప్ప, ఎవరైనా సరే అదానీని వద్దనుకుంటారా అని. ఇప్పుడు అదానీ మళ్ళీ మంచోడైపోయాడు. ఇకపైన అదే మన రాష్ట్రంలో వార్తల పరంగా రాజకీయం పరంగా నడిచేది. లేకపోతే సాక్షి మంచి